దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 13వ అధ్యాయము. ఒక చిన్న మాట చదువుకొని క్లుప్తముగా ధ్యానించుకొని ఆరాధన క్రమంలోకి మనం ముందుకు సాగుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 9-10 వచనాలు. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియు కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమామయుడవైన మా పరిశుద్ధ పరలోక రాజా, మా పరలోకపు తండ్రి, సర్వ విశ్వ చక్రవర్తి, నీకు వందనములు, స్తుతి స్తోత్రారాధన చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆదిమ అపోస్తలులు ప్రతి ఆదివారమున రొట్టె విరుచుటకే కూడుకున్నారు అన్న లేఖన ప్రత్యక్షతను బట్టి మేము కూడా ఆదివారమున రొట్టె విరుచుటకే కూడుకొని ఉంటుండగా, స్వామి, ఇంతవరకు మేము సమర్పించిన సంగీత స్తోత్రారాధనను మీరు అంగీకరించి మా స్తుతులపైన ఆసీనుడవై దిగివచ్చి ఉన్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడండి స్వామి. నీ వాక్య ఉదక స్నానము మాకు అనుగ్రహించండి. నీ బల్ల యుద్ధకు మమ్మను పరిశుద్ధులుగా, పునీతులుగా, పవిత్రులుగా తీసుకువెళ్ళండి. యోగ్యులుగా నీ యొక్క శరీర రక్తముల్లో పాలు పొందుటకు మాకు సహాయము చేయండి. నీ వాక్యం పంపించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మన ప్రభు అయిన యేసు ఒక గొప్ప పారమార్థిక సత్యాన్ని ఇక్కడ మనకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు. సీమోను పేతురు అంటూ ఉన్నాడు, ప్రభువా, నా చేతులు కడుగు, నా తల కూడా కడుగు అంటున్నాడు. ఎందుకు అలాగన్నాడంటే, యేసయ్య ఒక మాట అనేశాడు, నేను మీ పాదాలు కడుగని ఎడల నాతో మీకు పాలు భాగస్వామ్యము ఉండదు అని చెప్పాడు. 8వ వచనం, పేతురన్నాడు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనేను. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనేను. అప్పుడు పేతురుకు భయం ఏర్పడింది. నాతో నీకు పాలు లేదు అనే మాట ఎంత భయంకరం! యేసయ్యతో పాలు లేకపోవడం, భాగము లేకపోవడం, భాగస్వామ్యము లేకపోవడం ఎంత భయంకరమైన విషయం! అయ్యో ప్రభువా, అంత నష్టం నేను భరించలేను. కావాలంటే నా తల నుండి మొత్తం కడిగేసే తండ్రి, పాదాలేం కర్మ, నా చేతులు కూడా కడుగు. ఎట్టి పరిస్థితుల్లో నేను నీతో భాగస్వామిని కావాలి. నీ రాజ్యములో, నీ మహిమలో నిత్యత్వమంతా నీతో పాటు నేను భాగస్వామిని కావాలి. అందుకొరకు అవసరమైతే కాళ్ళే కాదు, చేతులు కూడా కడుగు, తల కూడా కడుగు, ఒళ్ళంతా కడిగేసి అంటున్నాడు. ఎందుకంటే షాక్ తిన్నాడు. నాతో మీకు పాలు లేదు అనేసరికి, అయ్య బాబోయ్, ఏదో గురువు కదా, ప్రభువు కదా, మెస్సియా అని మేము ఆరాధిస్తున్నాము, నమ్ముతున్నాము కదా, నేనేమో మట్టి పురుగును, నా కాళ్ళు యేసయ్య కడగడం ఏంటి?
శిష్యులందరినీ వరుసగా కూర్చోబెట్టి యేసు ప్రభువు వారు వాళ్ళ పాదాలు కడుగుతూ ఉన్నారు. పేతురు అన్నాడు, వద్దు ప్రభువా, నీవెన్నటికీ నా పాదాలు కడగొద్దన్నాడు. అప్పుడు అన్నాడు యేసయ్య, నేను కడగాల్సిందే పేతురు, నిన్ను నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదు, నా రాజ్యములో పాలు ఉండదు, నా మహిమలో నీకు పాలు ఉండదు. అయ్య బాబోయ్, అంత పెద్ద శిక్ష, అంత పెద్ద నష్టమా? నేను నీతో పాలివాడను కాకపోతే నా వలలెందుకు వదిలేశాను, నా బంధుజనాన్ని ఎందుకు వదిలేశాను, బ్రతుకు తెరువు ఎందుకు వదిలేశాను, అన్నీ వదిలేసి నిన్ను వెంబడించాను, నీతో పాలివాడిని కావాలనే కదా. దేవా, నీతో నాకు పాలి భాగస్వామ్యం లేదంటావేంటి? అంత మాట అనొద్దు నాయన, నన్ను మొత్తం కడిగేసేయి, చేతులు కడుగు, కాళ్ళు కడుగు, తల కడుగు, మొత్తం కడుగు అనేసాడు. అప్పుడు యేసయ్య ఒక గొప్ప సత్యాన్ని బయలుపరిచాడు. స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుగుకొననక్కరలేదు. మనం పొద్దున్నే స్నానం చేస్తాం, తర్వాత అనేక పనుల మీద ఊర్లోకి వెళ్తాం, మళ్ళీ వస్తాం, ఊర్లోకి వెళ్తాం, మళ్ళీ వస్తాం. ఊర్లోకి పోయి వచ్చినప్పుడల్లా స్నానం చేస్తాం. మనం రోజు ఎన్ని స్నానాలు చేయాలి? రోజు 20-30 స్నానాలు చేయాలి. నీళ్ళు అసలే లేవు, కరువు కాలం. 20-30 స్నానాలు ఎవడు చెయ్యడు. ఉదయం స్నానం చేస్తాడు, రోజంతటి పేరు మీద ఒక స్నానం చేస్తాడు. మధ్యలో బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కుంటాడు. మీరందరూ స్నానము చేసిన వారు, నా యందు విశ్వాసం ఉంచిన మీరు స్నానము చేసిన వారు, యేసును రక్షకునిగా అంగీకరించిన మీరందరూ స్నానము చేసిన వారు, ఏ క్షణాన యేసుక్రీస్తును మీ హృదయంలో రక్షకునిగా దేవునిగా చేర్చుకున్నారు, అప్పుడే మీకు స్నానం అయిపోయింది. మీరు శుచిర్భూతులు, పవిత్రులు. స్నానము చేసిన వాడు కేవలము పవిత్రుడు అని చెబుతున్నాడు. హీఈస్ ఆల్ టుగెదర్ ప్యూర్ అండ్ హోలీ. 10వ వచనములో స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడు. కేవలము అంటే పవిత్రుడు, టోటల్లీ, సంపూర్ణంగా పవిత్రుడు. కానీ పాదాలైతే కడుక్కోవాలి. మీరందరూ పవిత్రులు. ఎందుకు? మీరు నన్ను ప్రభువుగాను రక్షకునిగాను దేవునిగా అంగీకరించారు. ఆ క్షణమే మీకందరికీ స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కాళ్ళు కడుక్కోవడం. బయటికి వెళ్ళి రాగానే కాళ్ళు ఎందుకు కడుక్కుంటాము అంటే అదొక రొటీన్, ఆనవాయితీ, తప్పకుండా చేయాల్సిన ఒక అలవాటుగా, వాడుకగా చేస్తాం. ఎందుకంటే మనము పక్షులమైతే గాల్లో ఎగురుతాం. గాల్లో ఎగిరే పక్షులు కాళ్ళు కడుక్కోనక్కర్లేదు. మనం గాల్లో ఎగిరే పక్షులం కాదు కదా. సంచరించాలంటే, నడవాలంటే, ఒక స్థలం నుండి ఒక స్థలానికి వెళ్ళాలంటే ఎలాగెళ్తాము? నడుస్తాం. నడవాలంటే కాలు ఎక్కడ పెడతాం? భూమి మీద పెడతాం, మట్టిలో పెడతాం. మట్టిలో అడుగు పెట్టి, ఇంకొక అడుగు పెట్టి, ఈ అడుగు తీసి, అడుగు పెట్టి, అడుగు తీసి, ఎన్ని వందల అడుగులో మట్టిలో వేస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా
మన కాళ్ళకు కొంత దుమ్ము అంటుతుంది, కనిపించకపోవచ్చు. అలా చూస్తే ఏం కనపడదు, కానీ రవ్వంతైన దుమ్ము ఎక్కడో కనిపించకుండా ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా నడుస్తావు, అయినా సరే నీ పాదాలకు ఎక్కడో దుమ్ము ఉంటుంది. అది నీ నేరము కాదు, ఇట్ ఇస్ నాట్ యువర్ క్రైమ్. బయటికి వెళ్ళి వచ్చావు, కాళ్ళకు దుమ్మంటింది, నీ మీద పోలీస్ కేసు పెడతారా, శిక్షిస్తారా, జైల్లో వేస్తారా? ఏం కేసు ఉండదు. నడుస్తున్నాము, గాల్లో ఎగరలేము కనుక నడుస్తున్నాం. నడిచేటప్పుడు భూమికి కాళ్ళు అలాగ తాటిస్తూ ఉన్నాం, అప్పుడు దుమ్ము రేగుతుంది, ఆ దుమ్ము మన కాళ్ళ మీద పడుతుంది. ఇది సహజమైన ప్రక్రియ. ఈ లోకంలో నడవాలంటే దుమ్ములో కాళ్ళు పెట్టాల్సిందే. నువ్వెంత మంచివాడివైనా, ఎంత నీతిమంతుడివైనా, ఎంత శుచి శుభ్రత నీకున్నా, నువ్వు నడిచావంటే దుమ్ము అంటుతుంది. దుమ్ము అంటలేదు అనుకుంటావు, నువ్వు అంటలేదు అనుకుంటావు కానీ అంటుతుంది. పొద్దున్నే స్నానం చేశావు, బయటికి వెళ్ళి పని మీద వెళ్ళొచ్చావు, మంచి పనికే వెళ్ళావు, ఇంటి పని కొరకే వెళ్ళావు, ఇంట్లోకి ఏదో సరుకులు కొనాలని వెళ్ళావు, నడుస్తున్నావు, నీకు తెలియకుండా కాళ్ళకు దుమ్మంటడం ఇప్పటి ప్రపంచంలో, ఈ భూలోకంలో సర్వసహజం. అందుకే ప్రాచీన కాలంలో ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర లోపల అడుగు పెట్టగానే ఒక బండ, ఒక సాబాద్ బండ వేసి బకెట్లో నీళ్లు పెట్టేవాడు. అడుగు పెట్టిన ప్రతివారు లోపలికి రాగానే ఆ బండ మీద నిలబడాలి, ఓ 2 చెంబులు నీళ్లు పోసుకొని కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. అది మర్యాద. వచ్చినోడు నేరస్తుడు కాదు, పాపిష్టోడు కాదు, దుర్మార్గుడు కాదు, మంచివాడు, గౌరవనీయుడు అయినా కాళ్ళు కడుక్కోవాలి. ఈ కాళ్ళు కడుక్కోవడం ఎంత సార్వజనీనము అంటే అందరికీ విధాయకం, అందరికీ ఇది ఒక విధి, అందరికీ ఒక క్రమము. ఎంతగా అందరికీ సమాజం విధించిన ఒక ధర్మం అంటే, త్రియేక దేవుడు వస్తే అబ్రహాం ఆయనను కూడా కాళ్ళు కడుక్కోమన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము గుడారానికి వచ్చాడు కదా, మమ్రే దగ్గర సింధూర వనములో గుడార ద్వారమందు అబ్రహాము కూర్చుండి ఉండగా యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని పోయి, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తెప్పిస్తాను. నీళ్ళు తాగమంటం లేదు, ఏం చేస్తాడంట, ఏం చేయాలంట, కొంచెం నీళ్ళు తెప్పిస్తాను. అరే పోయేటోళ్ళనేమో పోనివ్వడు. ఏమండి, వాళ్ళ కాళ్ళకి ఏమైనా మురికిందనుకుంటే పోనివ్వచ్చు కదా, దయచేసి నన్ను దాటిపోవద్దు అని సాగిలపడ్డాడు. సరే కదా, అంత బాధపడుతున్నాడు, బతిమాలుకుంటున్నాడని ఇంట్లోకి వస్తేనేమో కొంచెం ఆగండి కాళ్ళు కడుక్కోమన్నాడు. కాళ్లకు నీళ్ళు ఇవ్వడం మర్యాద, అతిథి మర్యాదల్లో అదొకటి. ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు అనుకోండి,
పాతకాలంలో రాగివి ఇత్తడివి పెద్ద పెద్ద చెంబులు ఉండే, వాటిని సర్వలు అంటాం. మా తెలంగాణలో సర్వ అని విన్నారు ఎవరైనా? అంత చిన్న బిందె అనమాట. ఆ సర్వ నిండా నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు అంటే దాదాపు చిన్న సైజు బిందె అది. దాంతో నీళ్ళు కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం అతిథి మర్యాదలలో మొట్టమొదటిది. ఇంటికి మహారాజు వచ్చినా కాళ్ళకు నీళ్ళు ఇస్తాం, విశ్వరాజు వచ్చినా కాళ్ళకు నీళ్ళు ఇస్తాం. ఇది మర్యాద. ఆయన మంచోడు కాదన్న, ఏదో తప్పు చేశాడన్న, అపచారం కదూ. అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని శరాఫులు మహాదూతల చేత నిరంతరము పొగడబడుచున్న దేవుడు ఆ సింహాసనము నుండి దిగి అబ్రహాము గుడారం ముందుకు వస్తే, ఇట్లా రావయ్యా కాళ్ళు కడుక్కుంటున్నాడు. మరి త్రియేక దేవుడు ఏమన్నాడు? బుద్ధిహీనుడా, ఏంట్రా కాళ్ళు కడుక్కోమంటావు? బుద్ధి జ్ఞానం ఉందంటారా నీకు? నేను ఎవరనుకున్నావు, ఏమనుకున్నావు? నీకు అంత గీరగా ఉందేంటి? పెద్ద నీదేదో పరిశుద్ధమైన ఇల్లు, మేమేమో మురికాళ్ళ వాళ్ళమా ఏంటి? ఎక్కువ మాట్లాడుతున్నావు, తోలు తీస్తాను రే. నీకు అంతగా నీకు అభ్యంతరం అయితే మేము రావులే, మీ గుడారంలోకి రానిరాం. ఇంతటి వాణ్ణి నన్ను పట్టుకొని కాళ్ళు కడుక్కుంటావా? నేను రాను పోనీ ఇంటికి అని కోపడ్డా? కోపడలేదు. కాళ్ళు కడుక్కున్నాడు. కాళ్ళకు నీళ్ళు ఇస్తే కాళ్ళు కడుక్కున్నాడు ఆయన. అది మర్యాద. కాళ్ళు కడుక్కోమని చెప్పటం మన మర్యాద. సరేనండి అని నీళ్ళు ఇవ్వండి కడుక్కుంటానని కాళ్ళ మీద నీళ్లు పోసుకోవడం ఆ వచ్చిన అతిథికి మర్యాద. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసయ్య అన్నాడు, మీరు కాళ్ళు కడుక్కోండి అని చెప్పలేదు ఆయన. ఆయనే కడగడం మొదలు పెట్టేశాడు. పేతురు అన్నాడు, అయ్య బాబోయ్, లోకరక్షకుడివి, దేవుని యొక్క అభిషిక్తుడివి, మెస్సియావు, నీవు మా కాళ్ళు కడగడం ఏంటి తండ్రి అంటే, కడగాల్సిందే పేతురు, తప్పదు. ఈ ప్రక్రియ జరగకపోతే నా రాజ్యములో, నా మహిమలో, నా ఘనతలో, నా నిత్యానందములో నీకొక భాగం ఉండదు. నాతో నా రాజ్యములో, నా మహిమలో నీకు పాలి భాగం కావాలా? నీకు కావాలంటే నేను కడగాల్సిందే. మొత్తం అడగక్కర్లేదు. నువ్వు రక్షణ పొందినప్పుడే, యేసును రక్షకునిగా నమ్మినప్పుడు, అంగీకరించినప్పుడు, నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు, పునర్జన్మ సంబంధమైన స్నానము మీకు జరిగిపోయింది. తీతు పత్రికల్లో చెబుతాడు ఈ స్నానాన్ని గూర్చి. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను ఆయన మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానము, పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము, ఇదే బాప్తిస్మం అన్నమాట. ఈ మాటను బట్టి కథోలిక్ సోదరులు ఏమంటారంటే, బాప్టిజంని ఏమంటారంటే జ్ఞాన స్నానము అంటారు.
ప్రొటెస్టెంట్స్ చాలామంది ఏమనుకుంటారంటే క్యాథలిక్ వాళ్ళు ఏది చెప్పినా తప్పే. అబ్బెబ్బెబ్బె వాళ్ళకేం తెలుసండి, క్యాథలిక్ వాళ్ళకి ఏం తెలుసు, రక్షణ లేదు ఏం లేదు, వాళ్ళు 2 4 అన్నా తప్పే అనుకుంటారు. అట్లా చాలా తప్పు. దేవదాసయ్య గారు చెప్పింది బంగారు మాట. ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ను కానీ మనము ద్వేషించరాదు, దూషించరాదు. అందరి దగ్గర మనం నేర్చుకొనవలసిన వజ్రాల గనుల లాంటి సమాచారం ఉంది. రోమన్ క్యాథలిక్స్ అందరు నరకానికి పోతారు అనుకోకండి, అట్లా ఉండదు బాబు. వాళ్ళకి తెలిసినంతలో నమ్మకంగా ఉన్నారు. కేథోలిక్ చర్చికి పోయి కూడా చాలామంది పరలోకానికి వస్తారు. పెంతెకోస్తు చర్చికి పోయి కూడా చాలామంది నరకానికి వెళ్తారు యథార్థత లేక. దొంగ వేషాలు వేసి, దొంగ నాటకాలు ఆడి, కుట్రలు చేసి పెంతెకోస్తు చర్చిలో అన్య భాషలు మాట్లాడి అభిషాలం అయిపోయాడు అనుకోండి, వాడికంటే రోమన్ క్యాథలికే బెటర్ కదా. కాబట్టి నువ్వే చర్చికి పోయి కూర్చున్నావో దాన్ని బట్టి రక్షణ ఉండదు. నీ భక్తిలో యథార్థత ఎంత, నీవెంతవరకు యథార్థమైన భక్తి కలిగి ఉన్నావు, తెలిసినంతలో సత్యాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నావు. నీకెన్నో విషయాలు తెలుసు, 100 పాయింట్లు తెలుసు, 100 పాయింట్లు తెలుసు, ఒక్కటి కూడా సరిగా పాటించలేదు. వాళ్ళకు 3 పాయింట్లు తెలుసు, పర్ఫెక్ట్గా పాటించారు. మార్కులు ఎవరికి వస్తాయి? ఆ 3 పాయింట్లు తెలుసు, పర్ఫెక్ట్గా పాటించారు, 100 మార్కులు వస్తాయి వాళ్ళకు. నీకు 100 పాయింట్లు తెలుసు కానీ ఏది పాటించలేదు, 0 మార్కులు వస్తాయి. ఉత్తమ సంఘానికి వెళ్ళి నరకానికి పోయేవాళ్ళు ఉంటారు. ఎక్కువ జ్ఞానము లేదనుకున్న సంఘాలకు వెళ్ళి పరలోకానికి వచ్చేవాళ్ళు ఉంటారు. పరలోకానికి ఎవడైనా దేవుని కృపను బట్టి వస్తాడు, యేసు రక్తాన్ని బట్టి వస్తాడు, అంతే తప్ప దేవుని బిడ్డలారా తన సంపూర్ణతను బట్టి, తన పర్ఫెక్షన్ని బట్టి ఎవడు రాడు. రోమన్ క్యాథలిక్స్లో పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడి ప్రవచనాలు చెప్పిన వాళ్ళను నేను నా కళ్ళతో చూశాను. బైబిల్ తర్వాత అంత అద్భుతంగా ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేసిన అద్భుతమైన గ్రంథం క్రీస్తు అనుకరణ, ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును అనుకరించుట, ఇమిటేటింగ్ క్రైస్ట్ అని అద్భుతమైన పుస్తకాన్ని రాసినటువంటి మహాభక్తుడు థామస్ ఆ కెంపిస్. ఆయన ఒక కేథోలిక్ సన్యాసి. ఎందుకంటే అప్పటికి ఇంకా మార్టిన్ లూథరే పుట్టలేదు. మార్టిన్ లూథర్ పుట్టక ముందు ఉన్నటువంటి కేథలిక్ సన్యాసి. లూథర్ పుట్టక ముందు ఉన్న వాళ్ళందరూ నరకానికి పోయేది. చాలా తప్పు. కనుక నేను చెబుతున్నాను, బాప్తిస్మమును రోమన్ క్యాథలిక్స్ ఏమంటారు? జ్ఞానస్నానము. ఎందుకు అలాగంటారంటే ఈ తీతు పత్రిక 2:5వ వచనం దానికి ఆధారం. పునర్జన్మ సంబంధమైన స్నానం. ఒక స్నానం ఏదో నువ్వు పొందితే పునర్జన్మ కలుగుతుంది. అదేంటి? నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించుట, దేవుని కుటుంబములో జన్మించుట. దేవుని కుటుంబంలో నీటి మూలంగా ఎలా జన్మిస్తారు? నమ్మి బాప్తిస్మము పొందుట వలన జన్మిస్తారు. కనుక బాప్తిస్మము ఒక విధమైన స్నానము. మనమందరము ఏం చేసిన వాళ్ళమట? దేవునికి స్తోత్రం. 1 పేతురు పత్రిక 3:21 చూడండి.
దానికి సాదృశ్యమైన బాప్తిస్మము హల్లెలూయా ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము. అబ్బా, దీని మీద ఒక బుక్ రాయాలండి. 1 పేతురు 3:21 మీద ఒక ఏమంటారు, పోరాడండి, లేకపోతే కనీసం పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అట్లాంటి బుక్ రాయాలి. అంత మ్యాటర్, సమాచారం, సత్య ప్రత్యక్షత ఉంది అక్కడ ఏం చెబుతున్నాడు? దానికి సాదృశ్యమైన, దేనికి సాదృశ్యమైన బాప్తిస్ము? ఆ ఓడలో 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిది. నోవహు కాలపు జల ప్రళయానికి లింకు పెట్టాడు. నశించిన వాళ్ళందరూ, బాగా వినాలండోయ్, నశించిన వాళ్ళందరూ దేని ద్వారా నశించారు? ఏమండి? అది కూడా పేతురు గారే చెబుతాడు. 2 పేతురు 3వ అధ్యాయము 6వ వచనం, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము దేని వలన నశించింది? నీళ్ల వలన నశించింది. మరి రక్షణ పొందిన వాళ్ళు దేని వల్ల రక్షణ పొందారు? అదేంటి సార్? నీటి ద్వారానే రక్షణ, నీటి ద్వారానే నశించింది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. కొందరు బాప్తిస్మం పొందుట వలన రక్షింపబడుతున్నారు, కొందరు బాప్తిస్మమును నిర్లక్ష్య పెట్టుట వలన నరకానికి వెళ్ళిపోతున్నారు. అంత సీరియస్ మ్యాటర్ బాప్టిజం అనేది. ఏముందిలే, తీసుకుంటే తీసుకుంటాం, లేకపోతే లేదు, అది శరీరాచారమే కదా, అంత ముఖ్యం ఏంటి, ఆధ్యాత్మికమేం కాదు కదా అని సొల్లు కబుర్లు చెప్తారు. చాలా తప్పు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. రక్షణ పొందాలంటే బాప్తిస్మం పొందాల్సిందే. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షిస్తుంది. సిలువ మీద దొంగ బాప్తిసం పొందలేదు కదా అని ఏంటంటే పిచ్చి పిచ్చి అర్థము లేని లాజిక్కులు మాట్లాడతారు. సిలువ మీద దొంగ బాప్తిస్మం పొందలేదని తెలియకనే పౌలు పొందాడా బాప్తిస్మం? ఏం తిక్క విధవ మాట్లాడి అవన్నీ. తోలు ఊడిపోతుంది, యేసయ్య వస్తున్నాడు. పిచ్చి లాజిక్కులు మాట్లాడొద్దు. నోరు మూసుకొని నీకు అవకాశం ఉన్నంత వరకు దైవాజ్ఞలు పాటించాలి. అవకాశమే లేదంటే అప్పుడు కనికరిస్తాడు ఆయన. సిలువ మీద దొంగ పొందలేదని నీకెందుకు? నిన్నెవడు సిలువేశాడు? నువ్వు సిలువ కింద దొంగవు కదా, సిలువ మీద దొంగ కాదు. నువ్వు ఫ్రీగా తిరుగుతున్న దొంగవు. బాప్తిస్మం పొందడానికి నీకేం ఆటంకం? వాడికి అవకాశం లేదు, నీకు అవకాశం లేదా? బాప్తిస్మం అనేది రక్షణ కొరకు తప్పనిసరి. సహోదరులారా, మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలులను పెంతెకోస్తు పండగ దినాన ఆ వేలాది జనసమూహం అడిగారు. అప్పుడు పేతురు ఏం చెప్పాడు? మీరందరూ మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఎందుకు పొందుడి? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం. బ్యాప్టిజం ఫార్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. బ్యాప్టిజం ఫార్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్. పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం. బాప్తిస్మం పొందినప్పుడే మన పాపాలు
కడగబడతాయి. నువ్వు బాప్తిస్మం పొందిన రోజే నీ రక్షణ దినం. ఆ దినమే నీవు నీటి మూలంగా ఆత్మ మూలంగా దేవుని కుటుంబంలో జన్మిస్తావు. అప్పుడు నువ్వు పొందినది స్నానము. ఆ బాప్తిస్మమే నిన్ను రక్షిస్తుంది అని దీన్ని స్నానం అంటున్నాం కదా. ఏమండి? పునర్జన్మ సంబంధమైన స్నానం. ఇక స్నానం అంటే రండిరా జ్ఞాన స్నానం పొందుదురంటే హమాం సోపు, ఇంత వీపుతోమే బ్రష్ అన్నీ తీసుకొచ్చుకొని పాస్టర్ గారు ఇప్పుడు నాకు జ్ఞాన స్నానం చేయించమంటారు ఏమోనని. అలాంటిదేం అక్కర్లేదు బాబు. బ్యాక్ స్క్రబ్బర్ అక్కర్లేదు, లక్స్ సుప్రీం అక్కర్లేదు, సబ్ అక్కర్లేదు. అలాగ స్నానం ఎవడు చేయిస్తాడు? ఎంతమందిని వీపులతో మేము ఇంకో రకంగా తోముతాం, అది వేరే విషయం. పాస్టర్ గారు వాక్యంతో తోముతాడు. తప్పులు చేసి మారు మనసు పొందకుండా మనసు కఠినం చేసుకొని వేషధారులుగా తిరుగుతుంటే తోముతాం, అది వేరే విషయం. కానీ జ్ఞాన స్నానములు రోజు వీపుతో మీద ఉండదు. మరి ఏముంటుంది అక్కడ చెబుతున్నాడు, అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు. జ్ఞాన స్నానం అనగా శరీర మురికి తొలగించే స్నానము కాదు కానీ అంటాడు. మరి ఇంకేంటయ్యా? శరీరపు మురికి తీసేసే జ్ఞానం ఇది. ఈ స్నానము కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చు. ఏంటిదో అర్థం కాని గ్రీక్ అండ్ లాటిన్. ఏమండి? ఏదో బాప్తిస్మం అంటే బుడుంగుమని మునిగితే పోతుంది, మనం యేసు మతంలో చేరిపోతామని అనుకుంటున్నాం. సింపుల్గా బాప్తిస్మం అనగా అర్థమేమిటో చెబుతానని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్. ఏమైనా అర్థమైందా? పిల్లి అంటే ఏంటిది సార్ అని అడిగాడటప్పుడు. ఆ మాత్రం తెలియదునా చవట. పిల్లి అనగా మార్జాలమురా అని చెప్పింది. మార్జాలం అదేంది గురు, ఎప్పుడు వినలేదే. పిల్లి అంటే పిల్లి అయినా కొంచెం అర్థమైందిగా. పిల్లి అనగా మార్జాలము అర్థం కాలేదు గురువా. ఓరి సుంఠా, మార్జాలము తెలియదుట్రా. మార్జాలం అనగా బిళాళమురా అన్నాడు. ఆడికి ఇంకా అర్థం కాలేదు. పిల్లి అంటే మార్జాలం అని నిర్వచనం చెప్పినట్టుంది. పిల్లి అయినా కాస్త అర్థమైంది. కానీ ఏమండి, సార్ మా పెంతెకోస్తు చర్చికి ఒక ఆయన ఫారిన్ నుంచి బోధకుడు వచ్చి వాక్యం చెబుతున్నాడు. మా దగ్గర ఒక అంకులు ఉండేవారు. తర్జుమా చేయాలని ఆయనకి ఇష్టం, కానీ సరిగ్గా చెప్పడం రాదు. ఆయనకు కాక ఎవరికైనా తర్జుమా ఇస్తే అలుగుతాడు. అలిగి నెక్స్ట్ సండే చర్చికి రాడు. ఇంకా ఈ గొడవ ఎందుకని ఆయనకే అనువాదం ఇస్తారు, ఛాన్స్ ఫాస్ట్గా ఇస్తాడు. ఆయనకేమో రాదు. పక్కన నిలబడతాడు. ఆ మెయిన్ స్పీకర్ ఏదన్నా మాట్లాడితే ఆయన ముఖం చూసి ఇలాగంటాడు. ఎంతసేపటికి చెప్పట్లేదు కదా అని సభలో ఎవరన్నా తెలుగులో అందిస్తే రైట్ అంటాడు. కండక్టర్ రైట్ చెప్పినట్టు. ఇక ప్రసంగం పొడుగుతే ఇంతే. స్పీకర్ వైపు చూసి ఇట్లా అంటాడు. ఎవరైనా చెప్తే సభలో రైట్ అంటాడు. అదే ఆయన తర్జుమా. ఇక ఒక్కొక్కసారి ఆవేశం వచ్చి ఇక నన్ను అందరూ నాకు రాదనుకుంటారేమో, ఇంగ్లీష్ రాదనుకుంటారని
ఇక చెప్తాడు, ఏదో ఒకటి నోటికి వచ్చింది చెప్పేస్తాడు అనమాట. ఆయన ఏదన్నా చెప్పని, ఓ ప్రియులారా అది అలాగ ఉండలేదు అని అంటాడు. ఏంది ఇలాగ ఉండలేదో తెలియదు. ఇంకోసారి ఇంకో స్టేట్మెంట్, అది అలాగే ఉండెను అంటాడు. ఏంది ఉండెనో తెలియదు. ఇక ఓసారి నా ఫ్రెండ్ని తీసుకొని, మా చర్చ్ చాలా బాగుంటుంది రమ్మని తీసుకుపోయాడు. నా కర్మగాలి ఆ రోజు కొత్త స్పీకర్ వచ్చాడు, ఈ అంకుల్దేమో తర్జుమా. ఆయన అన్నాడు, బ్రదర్ నాకు ఇంగ్లీష్ అయినా కొద్దిగా అర్థమవుతుంది కానీ ఈ తర్జుమా అసలు అర్థం కాదు. అదన్నా కొంచెం అర్థమైంది, ఒక ముక్క అక్కడక్కడ. ఈయన చెప్పే అనువాదం ఒక ముక్క అర్థం కాలేదండి బాబు, ఇంకెవరు దొరకలేదా అని అంటే ఏం చేస్తామండి. సంఘానికి ఒకడు ఉంటాడు ఇట్లాగా ప్రాబ్లం పెట్టేవాడు. కొన్నిసార్లు అనువాదములే అర్థం కాని పరిస్థితి, అనువాదములు నిర్వచనాలే అర్థం. కొన్ని అలాగే ఉంటాయి బైబిల్లో. ఇప్పుడు విశ్వాసం అనున్నది అంటే ఏంటి, ఎవరినైనా అడగండి. అంటే నమ్మకం సార్, విశ్వాసం అంటే నమ్మకం అంటాం. కానీ బైబిల్ ఏం చెబుతుంది, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయి అనుటకు. ఏందది విశ్వాసం అంటే? అదా నిర్వచనం. నిరీక్షింపబడు వాటి నిజ ఏంటిది, ఏమైనా అర్థమైందా? కంటత వచ్చిందంతే. నిరీక్షింపబడు వాటి యొక్క అంటే ఏం నిరీక్షిస్తున్నావు? పరలోకము, బంగారు వీధులు, బంగారు గోడలు, వజ్రాలు తాపడం చేయబడిన గోడలు, దాని కొరకు నిరీక్షిస్తున్నావు. దాని యొక్క నిజరూపము నీ తలకాయలో ఉన్న విశ్వాసమే. అవునా? ఏంటిదండి అసలు? ఎట్లా అది కంపాటిబుల్, ఎట్లా అది మ్యాచ్ అవుతుంది? కొన్నిసార్లు ఆ మెయిన్ వర్డ్ అన్న అర్థమవుతుంది కానీ నిర్వచనం అర్థం కాదు. ఆ నిర్వచనం చెప్పకుండా బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఇది అట్లాగా ఉంది ఏంటి? దానికి సాదృశ్యమైన బాప్తిస్మ మిమ్మును రక్షిస్తూ ఒప్పుకున్నాం, అయిపోయింది. అక్కడ ఉంటే ఊరుకుంటే సరిపోను. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ ఊరికనే నీళ్లలో మునుగుట అని అంటే బాగుండేది. శరీర మాలిన్యం తీసివేయుట కాదు, నీళ్లలో మునుగుట అంటే సరిపోయేది. ఇక ఎక్స్ట్రాలు చెబుతున్నాడు పేతురన్న. అదేమనగా యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయములో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు. బాప్తిస్మము ప్రత్యుత్తరం ఏంటి? దాని మీద బుక్ రాయాలి. ప్రత్యుత్తరం అంటే అర్థమేంటి తెలుసా? జవాబు. ఉత్తర ప్రత్యుత్తరము. ఉత్తరానికి ప్రతి ఉత్తరము అంటే ఎదురు సమాధానం. ఈ ఎదురు సమాధానం ద్వారా మనకి ఏం కలుగుతుంది? నిర్మలమైన, హల్లెలూయా, నిర్మలమైన మనస్సాక్షి కలుగుతుంది. ఆ నిర్మలమైన మనస్సాక్షి ఎలా కలుగుతుందంటే ఏమండి, యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా కలుగుతుంది. యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా మీకు నిర్మలమైన మనస్సాక్షి కలుగుతుంది. అంతకుముందు లేదు. నిర్మలమైన మనస్సాక్షి మనకు లేదు. మనం వేషధారులం, తప్పులు చేస్తాము, మనల్ని మనం సమర్థించుకుంటాం, ఎప్పుడు ఎదుటివాడిలో రంధ్రాన్వేషణ చేస్తుంటాం, రాళ్ళేస్తుంటాం, చెడు వార్తలు ప్రచారం చేస్తాం, స్వనీతి పరులుగా బ్రతుకుతాం. మనుషులమైన మనకు చెడిపోయిన మనస్సాక్షి ఉంది కానీ నిర్మలమైన మనస్సాక్షి లేదు.
ఈ నిర్మలమైన మనస్సాక్షి మనకు ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా వస్తుంది. యేసుక్రీస్తు చనిపోయి లేవడం ద్వారా మనకు నిర్మలమైన మనస్సాక్షి వస్తుంది. నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే బాప్తిస్మము. మనమిచ్చే ప్రత్యుత్తరం. బాప్తిస్మం పొందటం మనమిచ్చే జవాబు. మనము బాప్తిస్మం పొందటం ఎవరికో మనమిచ్చే జవాబు. అంత పెద్ద శాస్త్రం ఉంది అక్కడ. ఎవరికో నువ్వు ఎదురు సమాధానం చెప్తున్నావు. ఆ సమాధానం నీవు ఇవ్వడం ద్వారా నీకు నిర్మలమైన మనస్సాక్షి కలుగుతుంది. ఎవరికయ్యా సమాధానం ఇస్తున్నావు? మొత్తం ఆత్మల లోకానికే ఇస్తున్నావు. ఆత్మల ప్రపంచానికే నువ్వు సమాధానం ఇస్తున్నావు. బాప్తిస్మము పొంది మళ్ళీ బయటకు వచ్చుట వలన ముందు నువ్వు సైతాన్ గాడికి చెప్తున్నావు, రే నేను నీకు చెందను. నీ అధికారం కింద బ్రతికినటువంటి ఆ ప్రాచీన మానవుడు చచ్చిపోయాడు. వాడిని సమాధి చేసేసాం. వాడిక లేడు. అదృశ్య లోకంలో ఉన్న అంధకార శక్తులకు మనమిచ్చే జవాబు, వాడు చచ్చిపోయాడు, సమాధి అయిపోయింది. ఆ పాతోడు నీకు కావాలంటే ఇక నీకు దొరకడు. ఇప్పుడు నీళ్ళలోంచి బయటకు వచ్చిన వాడు నూతన సృష్టి, నూతన జీవము కలిగి బ్రతికే నూతన సృష్టి. బాప్తిస్మము దగ్గర ఈ జవాబును సైతానికి ఇస్తున్నావు, దేవునికి కూడా జవాబు ఇస్తున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు జన్మ పాపివి, నువ్వు ఎంత ప్రయత్నించినా నిన్ను నీవు బాగు చేసుకోలేవు. నువ్వు చచ్చిపోయి సమాధి చేయబడితే తప్ప నేను నిన్ను కొత్త మనిషిగా చేసి పరిశుద్ధపరిచి నా రాజ్యానికి అర్హునిగా చేయలేను. యు ఆర్ నో గుడ్ ఎట్ ఆల్. యూ మస్ట్ బీ బెరీడ్ ఫర్ ఎవర్. నువ్వు మరణించడం, నువ్వు సమాధి అయిపోవడం ఒక్కటే మార్గం. చచ్చిపోతావా? పాతోడు ఎప్పటికీ కనబడకుండా వాడిని సమాధి చేసేస్తావా? సిద్ధమేనా? లేక పాతోడికి ఇంకా ట్రైనింగ్ ఇద్దాం, ప్రాచీన మానవుడికి మేకప్లు కొడదాం, అందంగా తయారు చేద్దాం అనే పిచ్చి ఆలోచనలు ఉన్నావా? నీలోని ప్రాచీన మానవుడు ఎంత మేకప్లు కొట్టినా, ఎంత నువ్వు ట్రైనింగ్ ఇచ్చినా వాడు ఇంప్రూవ్ కాడు, మెరుగైన వ్యక్తిగా తయారు కాడు. పందికి ట్రైనింగ్ ఇస్తే గొర్రెపిల్ల అవుతుందా? పందికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా పందే, అది గొర్రెపిల్ల కాదు. ఆదాము కొడుకువు, ఆదాము కూతురు అయిన నీవు ఎంత ట్రైనింగ్ తీసుకున్నా నీకు పంది స్వభావమే ఉంటుంది. యు ఆర్ నో గుడ్. యు మస్ట్ డై అండ్ బీ బరీడ్. నిన్ను సమాధి చేసేయాలి. ఏమంటావు అంటే, చిత్తము తండ్రి, నా అంతటా నేను ఇంకా మెరుగైన వ్యక్తిని కాలేను. ఒకవేళ ఉన్న పాటున పంది గుణము, పంది స్వభావము కలిగినటువంటి ఆదాము యొక్క స్వభావము కలిగినటువంటి నేను ఎంత వాక్యం విన్నా లాభం లేదు, ఎన్ని మర్మాలు నేర్చుకున్నా లాభం లేదు, ఎంత తరబీదు పొందినా లాభం లేదు. నేను చచ్చిపోయి సమాధి అయిపోవాలి తండ్రి. నన్ను నూతన సృష్టిగా నీవు సృష్టించాలి. నీ తీర్పే రైట్. దేవా, నీవు తీర్చిన తీర్పు కరెక్ట్ ప్రభువా. నేను చచ్చిపోయి సమాధి అయితే తప్ప నూతన జీవము నేను పొందలేను. నీవు చెప్పిన మాట రైట్ అని ఒప్పుకుంటున్నాను అని నీవిచ్చే ప్రత్యుత్తరమే బాప్తిస్మం.
నువ్వు బాప్తిస్మ పొందినప్పుడు ఇటు పరలోకానికి పాతాళానికి నువ్వు ఇచ్చే జవాబు ఇది. పాతాళలోకపు శక్తులారా, ఇక నేను మీకు చెందను, అది జవాబు. మీకు చెందినోడు ఒకడు ఉండేవాడు, వాడు సేమ్ నాలాగా ఉంటాడు, కానీ నేను కాదు, వాడు చచ్చిపోయాడు, వాడికి లేడు. దేవునికి ఇచ్చే జవాబు ఏంటి? చచ్చి సమాధి చేయబడ్డానికి తప్ప నేను ఎందుకు పనికిరాను అని నీవు చెప్పిన మాట సత్యము తండ్రి. ఎదుగో నేను సమాధి అయిపోతున్నా అని నీవు నీళ్లలోకి దిగడం దేవునికి నీవిచ్చే ప్రత్యుత్తరం. ఈ రెండు వైపులా నీవు ఇలాంటి జవాబు ఎప్పుడైతే ఇస్తావో నీకేం కలుగుతుంది? నిర్మలమైన మనస్సాక్షి. ఆ నిర్మలమైన మనస్సాక్షి నీకు ఇవ్వడానికే యేసు పునరుద్ధానుడైనాడు. యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా నిర్మలమైన మనస్సాక్షి మీకు కలుగుతుంది. అంత గ్రంథం చెప్పాడు. ఈ 3:16 ఎప్పుడు కూడా చాలా గంభీరమైనటువంటి రిఫరెన్స్. ఎప్పుడైనా సరే అండి, యోహాను 3:16, ఇప్పుడు 1 పేతురు 3:16, ఎక్కడైనా బైబిల్ నిండా ఆ రెఫరెన్స్ చాలా స్పెషల్గా ఉంటుంది. ప్రియులారా, ఈ సమయంలో 3వ అధ్యాయం 16లో ఏం చెప్పాడంటే, కాదు అదే ఆ 16, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించు. అది 1 పేతురు 3:16. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని చెప్పి ఎలా ప్రతిష్ఠించుకోవాలో చెబుతూ బాప్తిస్మం దగ్గరికి వచ్చాడు. క్రీస్తును ఎలాగ ప్రతిష్ఠించుకోవాలి అనంటే 18వ వచనం, ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ యజ్ఞము, ఆయన పునరుద్ధానమును గురించి మాట్లాడుతూ 19-20 వచనాల్లోకి వచ్చి అక్కడ నీటి ద్వారా రక్షణ అనే సంగతి చెప్పాడు. నీటి ద్వారా రక్షణ ఎలాగంటే బాప్తిస్మమే నీవు దేవునికి ఇచ్చే ప్రత్యుత్తరము. అంత శాస్త్రం చెప్పాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించాను కదా. ఎంతో ప్రేమించిన దేవుని కొరకు మనం ఏం చేయాలంటే, ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన దేవుని కొరకు మనం ఏం చేయాలంటే, ఆ అద్వితీయ కుమారుణ్ణి మన ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలంటే ఏం చేయాలంటే, బాప్తిస్మము ద్వారా మనం నూతన జన్మ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్తిస్మము ద్వారా మనం నిర్మలమైన మనస్సాక్షి పొందాలి. అన్ని లింకులు ఉన్నాయి దేవుని బిడ్డలారా. మొత్తం మీద ఈ బాప్తిస్మం అనేది చాలా నిర్ణయాత్మకమైన ఒక సంఘటన. ఎ మేజర్ క్రైసిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. బాప్తిస్మం పొందడం ద్వారా పాతాళ లోకానికి, పాతాళపు చీకటి శక్తులకు నువ్వు గుడ్ బై చెప్పేస్తున్నావు. శాశ్వతంగా నీకు నేను చెందనని చెప్పేస్తున్నావు. దేవునికి నువ్వు సరైన జవాబిస్తున్నావు. ఇచ్చుట ద్వారా నీ హృదయ సింహాసనం మీద క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటున్నావు. అప్పుడు నీకేం కలుగుతుందంట? నిర్మలమైన మనస్సాక్షి కలిగితే లాభమేంటి? నీ తప్పులు నీకు తెలుస్తాయి.
నీకు నీవు సరైన తీర్పు తీర్చుకోగలుగుతావు. ఇతరుల మీద రాళ్ళు వేయటం మానేసి నా బ్రతికేంటని చూసుకోగలుగుతావు. లేకపోతే నీకు మురికి మనస్సాక్షి ఉంటే నువ్వు తప్పు చేస్తావు, నీకు అర్థం కాదు. నువ్వు తప్పులు చేస్తూ ఉంటావు, నాకన్నా నీతిమంతుడు లేడు అనుకొని భ్రమలో బ్రతికేస్తూ ఉంటావు. విశ్వాస జీవితంలో నీవు సరిగా నడవాలంటే నీకు చాలా ప్రాముఖ్యమైన విషయం, నీకు నిర్మలమైన మనస్సాక్షి కావాలి. నీ మనస్సాక్షి బాగుండాలి, జడ్జి గారు బాగుండాలి. జడ్జి గారు నీ లోపల ఉండే న్యాయస్థానంలో కూర్చుని ఆ జడ్జి గారు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే జడ్జి గారు కరెక్ట్గా ఉంటే సరైన తీర్పులు వస్తాయి. న్యాయస్థానములో ఒక పిచ్చోడిని కూర్చోబెట్టారనుకోండి, వాడు ఏం తీర్పు తీరుస్తాడు? తప్పులు చేసి వచ్చిన వాళ్ళనేమో మంచోళ్ళు అంటాడు, అమాయకులను పట్టుకొని ఉరిశిక్ష విధిస్తాడు. ఎందుకంటే వీడో పిచ్చోడు. పిచ్చి పట్టిన న్యాయమూర్తిలాగా చాలామంది మనుషులలో చెడిపోయిన మనస్సాక్షి ఉంది. చెడిపోయిన మనస్సాక్షి అంటే ఏంటి? పిచ్చి పట్టిన న్యాయమూర్తి. ఆల్వేస్ రాంగ్ జడ్జిమెంట్స్ ఇస్తాడు. మనం సరిగ్గా నడవాలంటే, దేవునితో నడవాలంటే మనకు ఎలాంటి మనస్సాక్షి ఉండాలండి? పిచ్చి పట్టని న్యాయమూర్తి ఉండాలి. మానసికంగా సరిగా సౌండ్ మైండ్ ఉన్నటువంటి జడ్జి గారు కావాలి. సరైన తీర్పు తీర్చాలంటే వాడికి మైండ్ సరిగా ఉండాలి కదా. అలాంటి మనస్సాక్షి మనకి ఎలాగొస్తుందంటే యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుద్ధాన ఆశీర్వాదములలో ఇదొకటి. One of the benefits of the resurrection of Jesus Christ is that He gives you a clean, healthy conscience. దేవుని బిడ్డలారా, అందుకొరకు మనం బాప్తిస్మాన్ని ఏమని పిలుస్తున్నామో జ్ఞాన. క్యాథలిక్ వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉందా లేదా? వీ షుడ్ లెర్న్ టు రెస్పెక్ట్ ఎవ్రీ డినామినేషన్. నేను చెప్తున్నా, ప్రతి డినామినేషన్లో దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని సత్యం ఉంది. ప్రతి డినామినేషన్లో సైతాను సంబంధులు కూడా ఉన్నారు. సాక్షాత్తు యేసయ్యే నడిపించిన ఒక చిన్న సంఘం ఉండింది, 12 మంది. అందులో ఒకడు సైతాన్ అయిపోలే. ఇస్కరియోతు యూదా. ఇంకా యేసుప్రభువే పాస్టర్గా ఉండి ఆయన 3.5 సంవత్సరాలు సంఘాన్ని నడిపిస్తే ఒకడు సైతాన్ అయిపోయాడు. మరి రంజిత్ తోఫీర్ గారు నడిపిస్తే కారా సైతాన్? ఒకటేం కర్మ, ఇంక 2-3 కూడా అవ్వచ్చు. కాబట్టి ఒక గొప్ప పాస్టరు, మంచి పాస్టరు, జ్ఞానవంతుడు, అభిషిక్తుడు, టాలెంటెడు, అద్భుతమైన కాపరి ఆయన దగ్గర ఉంటే మనకు గ్యారంటీ ఏం లేదు. యూ కెన్ బి అసోసియేటెడ్ విత్ ద బెస్ట్ పాస్టర్ and still become a devil. It depends on the honesty and it depends on your faithfulness. నీలోని యథార్థత మీద ఆధారపడి ఉంటుంది. నిర్మలమైన మనస్సాక్షి నీకు ఉండాలి. ఆ మనస్సాక్షి నీకు ఇవ్వడానికి యేసయ్య మరణమును గెలిచి తిరిగి లేచాడు. అలాగూ జ్ఞానస్నానము పొందిన వాళ్ళందరూ కేవలము పవిత్రులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ కేవలము పవిత్రులు. ఇది యేసయ్య మాట. మీరందరూ కేవలము పవిత్రులు. కానీ మరి పోయిన వారం అంతా భూమి మీద నడిచారా? మీరు గాల్లో ఎగిరారా? భౌతికంగా ఎలాగ భూమి మీద నడిచారో
మీరు జీవిత యాత్రలో ఈ మట్టి లోకముతో అప్పుడప్పుడు కొంత స్పర్శ, టచ్, కొంత పరిచయం, వాళ్ళు మనల్ని ముట్టుకోవడం, మనం వాళ్ళని ముట్టుకోవడం, కనీసం మాట్లాడడం, చూపులు చూడడం, ఆ తలంపులు మన మనస్సులోకి రావడం, మనం అంగీకరించడం, ఇలాంటి ప్రక్రియతోనే నడుస్తుంది జీవితం. నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా ఈ లోకంలో నీవు నడుస్తున్నప్పుడు జీవిత యాత్రలో పాదాలకు కొంత దుమ్ము ధూళి అంటుతుంది. గనక ఇంటికొచ్చిన బంధువులను, అతిథులను ఏం చేస్తాం మనం? అయ్యా కాళ్ళు కడుక్కోండి. శుభ్రంగానే ఉండాలి, నేను బాగానే ఉన్నాను, శుభ్రంగా ఉన్నాను, స్నానం చేసి వచ్చా, తల స్నానం చేసి వచ్చానండి అంటే, వచ్చావయ్యా తలస్నానం చేసి మీ ఇంటి నుండి మా ఇంటి దాకా గాల్లో ఎగురొచ్చావా, భూమి మీద నడిచి వచ్చావా? తలస్నానమే చేసావు, ఒప్పుకుంటున్నా. మీ ఇంటి నుండి మా ఇంటికి ఎలాగొచ్చావు? భూమి మీద నడవలేదా? నేలకు నీ కాలు తగలలేదా? కాబట్టి ఇక నేనేం చేశాను, మంచోన్నా చెడ్డోన్నా దుర్మార్గున్నా అనే కాన్సెప్టు ఉన్నా లేకపోయినా ఈ భూమి మీద ఉన్నంతసేపు మనం కాళ్ళు గడుక్కుంటానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద బ్రతికినంత కాలం కాళ్ళు గడుక్కోవడం తప్పనిసరి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే కాళ్ళు కడుక్కో తండ్రి అంటే, సరే తీసుకురా నీళ్ళని కడుక్కున్నాడు మనకు మాదిరి చూపడానికి. మరి మనం కడుక్కోవద్దా? మరి మనం కడుక్కోవద్దా? కాళ్ళు కడుక్కోవాలి కదా. ఆ కాళ్ళు కడుక్కోవడానికి ప్రభురాత్రి భోజనానికి ముందు ఒప్పుకోలు సమయం ఇస్తూ ఉంటాం. ఏమండి, అతిగా మీరు ఎక్కడెక్కడో గుర్తు చేసుకోకండి. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా నడిచి వచ్చిన జీవిత యాత్రలో ఎక్కడైనా దుమ్ము ధూళి అంటిందేమో చూసుకొని, దుమ్ము అంటినా అంటకపోయినా యేసయ్య రక్తంలో కడుక్కోవటం మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన పొరపాట్లు మనకు అర్థము కావు. మనకు తెలిసి కొన్ని, తెలియక కొన్ని తప్పులు మన వల్ల జరుగుతూనే ఉంటాయి. మనం అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నాం. చూపుల వలన, మాటల వలన, తలంపుల వలన ఎన్నో విషయాల్లో దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉంటాం. స్నానం చేసేయండి. పొద్దున్నే స్నానం చేశారు, మర్చిపోయి మధ్యాహ్నం మళ్ళోసారి చేశారు అనుకోండి, ఏమైనా నష్టమా? పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెడతారా? అరెస్ట్ చేస్తారా? నువ్వు శుభ్రంగా ఉన్నాను అనుకున్నా సరే మళ్ళీ స్నానం చేయాలి. ప్రభు బల్లలో చెయ్యి వేయకముందు స్నానం అనేది తప్పనిసరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వపరీక్ష చేసుకోవాలి. ఏదైనా తప్పు నాలో ఉన్నదేమో అని మనస్సాక్షి న్యాయాధిపతిని అడగాలి. ఈ న్యాయాధిపతిని మనలో పెట్టిన అసలు న్యాయాధిపతిని కూడా అడగాలి. నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉన్నదేమో చూడు తండ్రి, నాకు తెలియపరచని యథార్థంగా ప్రార్థించి మన పాపములు ఒప్పుకొని యేసు రక్తములో కడుక్కొని మనం ప్రభు రాత్రి భోజన సంస్కారంలోకి వెళదాం. ఈ మంచి మనస్సాక్షి మనకివ్వడానికే యేసు మరణమును గెలిచి లేచాడనే సత్యాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెప్పుకుంటూ ఆ మంచి మనస్సాక్షిని కాస్త అడుగుదాం. ఆ మంచి మనస్సాక్షిని సంప్రదిద్దాం. మనలో తప్పులు ఎక్కడున్నాయో దేవుని ముఖకాంతిలో మనం పరీక్షించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.
దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. దేవుడు చాలాసేపు మనతో మాట్లాడారు. స్నానము చేసిన మనము కేవలము పవిత్రులమన్నాడు. మన జన్మ పాపము కొట్టివేయబడింది. మనలోని క్రియాపాపములు గతములో ఏముండినాయో అవన్నీ యేసు రక్తము చేత కడిగివేయబడ్డాయి. గత వారములో ఏదైనా దుమ్ము ధూళి మనకు అంటిందేమో ఒకసారి పరీక్షించుకొని, యేసయ్యా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏదైనా ఉన్నదేమో చూసి నన్ను క్షమించి నీ రక్తముతో నన్ను కడిగి నీ వాక్య ఉదకము చేత నన్ను పవిత్రపరచి యోగ్యముగా నీ బల్లలో నన్ను పాలు పొందజేయి తండ్రి అని ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం, ఇది ఒప్పుకోలు సమయం. ప్రియులారా, ఇది స్వపరీక్ష సమయం. అందరూ కళ్ళు మూసుకోండి, ఆత్మనేత్రము తెరుచుకొని యేసయ్య వైపు దృష్టి సారించండి. యేసుతో మాట్లాడండి. తండ్రి, నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నా తప్పులు ఎక్కడున్నాయో నాకు తెలియపరచు, నా మనస్సాక్షిని కూడా స్వస్థపరచు, నా మనస్సాక్షిని నిర్మలమైన మనస్సాక్షిగా మార్చు. ఒప్పును తప్పుగా, తప్పును ఒప్పుగా చూపే పిచ్చెక్కిన మనస్సాక్షి నాకు అక్కర్లేదు తండ్రి. నా తప్పిదములు ఎక్కడున్నాయో యథార్థంగా నాకు నీవే చూపించు స్వామి. విశ్వ న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి, హృదయ పరిశోధకుడా, నా తప్పిదములు నాకు తెలియపరచు. నేను ఒప్పుకుంటానయ్యా. అయ్యా, నీ క్షమాపణ కొరకు వేడుకుంటానయ్యా. నేను శుద్ధుణ్ణి కావాలి, శుద్ధురాలిని కావాలి. నువ్వు నన్ను కడగకపోతే నీతో నాకు పాలు లేదన్నావు. అదెంతో భయంకరమైన విషయం నాయనా. నీ రాజ్యంలో నాకు భాగస్వామ్యము లేకపోతే ఎలాగ తండ్రి? నీ మహిమలో, నీ సింహాసనములో, నీ రాజ్యంలో నాకు భాగస్వామ్యము లేకపోతే ఎలాగా? అంతగా నన్ను దూరం చేయొద్దు తండ్రి, అంతగా నన్ను దూరము నెట్టివేయవద్దు తండ్రి. నేను నీలో పాలివాడను కావాలి, భాగస్వామిని కావాలి తండ్రి. నీతో పాలు లేకుండా నన్ను చేయొద్దయ్యా. నీలో భాగస్థురాల్ని కావాలి. ఇక్కడ నీ శరీరములో, మీ రక్తంలో పాలి భాగస్థుడిని కావాలి. నీ రాకడలో ఎత్తబడి నీ మహిమ రాజ్యంలో పాలి భాగస్థురాల్ని కావాలి. అందుకోసం నా నడకను, నా ప్రవర్తనను కడుగు తండ్రి. పాదములను కడగడం అంటే ప్రవర్తన కడగడమే. పాదములను కడగడం అంటే జీవిత విధానాన్ని కడగడమే. నా నడక, నా నడతలు, మై కాండక్ట్ అండ్ మై బిహేవియర్, దీనంతటిని నీ రక్తము పోసి కడుగు తండ్రి అని అడుగుదాం. అందరికీ కూడా స్వపరీక్ష చేసుకోవడానికి సమయం ఇస్తూ, తమ దోషాలు ఒప్పుకోవడానికి టైం ఇస్తూ, నేను కూడా స్వపరీక్ష కొరకు ఉపక్రమిస్తూ, మనందరము యేసు రక్తములో స్నానాలు చేసి మన బట్టలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకోవడానికి అందరికీ సమయాన్ని కేటాయిస్తూ, మరి కొద్దిసేపు నేను మాట్లాడను ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.